హలో అండి. సో చాలామంది రిక్వెస్ట్ చేశారు ఈ రెసిపీ షేర్ చేయమని. సో అందుకే షేర్ చేస్తున్నాను. సో బేసిక్గా ఇది కోవా అనమాట. సో ఇన్ కేస్ మీరు డైటింగ్ చేసేటట్టయితే, స్వీట్స్కి దూరంగా ఉండేటట్టయితే కనుక మీరు అసలు చూడొద్దు ఈ వీడియో. ఎందుకంటే ఇందులో కంప్లీట్లీ షుగర్, ఘీ ఇవన్నీ ఉంటాయి. అండ్ మోస్ట్లీ మీరు లేజీ పర్సన్స్ అయితే మీకైతే అసలు కాదండి ఇది. జస్ట్ కిడింగ్ అండి. యాక్చువల్గా ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. చాలా టైం పడుద్ది రెసిపీ చేయడానికి. నాకు దగ్గరగా ఒక 2 hours పట్టింది. సో అందుకని నేను అలా అన్నాను. సో ఈ రెసిపీకి మనకి ఏమేమి కావాలో చూసేద్దాం. ఫస్ట్ దానికి మిల్క్, షుగర్, లెమన్ జ్యూస్ అండ్ చాలా పేషెన్స్ కావాలి. సో ఫస్ట్ మనం ఇక్కడ అడుగు మందంగా ఉన్న బౌల్ తీసుకోవాలండి, ఎందుకంటే చాలాసేపు పడుద్ది కదా. సో కొంచెం వాటర్ వేసి మనం మిల్క్ యాడ్ చేసుకోవాలి. కింద వాటర్ ఎందుకంటే అడుగంటకుండా ఉండడానికి అనమాట ఇది. సో నేను ఇక్కడ ఆర్గానిక్ మిల్క్ తీసుకున్నానండి. ఎంత మిల్క్ కావాలనేది మీ ఇష్టం. సో నేను ఇక్కడ బేసిక్గా ఒక పెద్ద గిన్నె నిండా తీసుకున్నాను మిల్క్. సో ఫస్ట్ అయితే మనము ఈ మిల్క్ని బాగా మరిగించాలన్నమాట. సో మీడియంలో పెట్టుకుని మనం మరిగించాలి. సో అది స్లోగా మరగడం స్టార్ట్ అవుద్ది. హైలో అయితే అస్సలు పెట్టద్దండి, పొంగిపోతాయి కదా. సో అది ఒక్కసారి అలా మరగడం స్టార్ట్ అయ్యాక మనం ఇక్కడి నుంచి కలుపుతూ ఉండాలన్నమాట. ఇంక నుంచి మనం కలుపుతూనే ఉండాలి రెసిపీ అంతా. సో కలుపుతూ ఉండాలి. సో బేసిక్గా మనకి ఇక్కడ పాలు కొంచెం సగం తగ్గాలన్నమాట. సో కొంచెం తగ్గిపోయాక మనము రెసిపీ యాక్చువల్ స్టార్ట్ అవుద్ది అనమాట. సో సగం తగ్గేదాకా మనం ఇలాగ కంటిన్యూగా ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంట వస్తుంది. సో మధ్య మధ్యలో ఇలాగ ఈ మీగడ కూడా ఇలా చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఒక్కసారి మనకు పాలు కొంచెం తగ్గాక మనము విరగొట్టుకోవాలి. సో లెమన్ జ్యూస్ కానీ వెనిగర్ కానీ వేసుకోవాలి. నాకైతే లెమన్ జ్యూస్కి విరగలేదు. సో నేను ఒక 2 చిన్ని కప్స్ వెనిగర్ వేసాక నాకు బాగా విరగడం స్టార్ట్ అయింది. సో బాగా విరగాలన్నమాట. సో ఇది వేసుకున్నాక ఇలా మనం కంటిన్యూస్లీ కలుపుతూనే ఉండాలి. మీడియం ఆర్ లోలో పెట్టుకోవాలి. లో అయితే నాకు చాలా టైం పడుతుందని నేను మీడియంలో చేసుకుంటున్నాను. సో ఇలా స్లోగా కొంచెం విరగడం స్టార్ట్ అవుద్ది. సో ఇక్కడ కొంచెం ఇంకా మిల్క్గా ఉంది కాబట్టి కంప్లీట్లీ మన పన్నీర్లో అయిపోవాలి. సో అలా నెమ్మదిగా పాలన్నీ అలా వాటర్ అంతా కరిగిపోయి మంచిగా విరుగు రావాలి బాగా. సో అలా కలుపుతూనే ఉండాలి, మనం అస్సలు ఆపకూడదు కలపడం. సో అలా కలుపుతూనే ఉండాలి. అలా కలుపుతూ ఉంటూ మనకి ఇలా స్లోగా పాలంతా కొంచెం కరుగుద్ది అనమాట. సో కొంచెం హార్డ్ అయ్యాక ఈ టైంలో మనం ఒక 1/2 కప్ షుగర్ వేసుకోవాలండి. ఇక్కడ నాది క్లిప్ మిస్ అయింది, సో సారీ. సో నేను ఇక్కడ ఒక 1/2 కప్ షుగర్ వేసుకుని కొంచెం ఇలా కలుపుకున్నాను. షుగర్ అంతా కరిగేదాకా కలుపుకొని నెక్స్ట్ మనం ఇక్కడ ఘీ వేసుకోవాలి. ఈ టైంలో మీరు కావాలనుకుంటే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు, బట్ అవసరం లేదు. ఎందుకంటే మన మిల్కే చాలా టేస్టీగా, మిల్క్ టేస్టే చాలా బాగుంటుంది, బట్ అది కంప్లీట్లీ ఆప్షనల్. సో మీరు కావాలనుకుంటే ఇంకా బాగా గట్టిగా అయ్యేదాకా వదిలేయచ్చండి, బట్ అప్పుడు అది మిల్క్ కేక్ అవుద్ది. మనది మిల్క్ కేక్ కాదు కాబట్టి కొంచెం ఇలా మనం పాయసం లాగా ఉంటుంది అనమాట చూడడానికి. సో అలా వదిలేయచ్చు. మనం కొంచెం ఆ పాయసం ఇది కనబడేదాకా ఉంచుకొని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం ఒక బౌల్ తీసుకుని అందులో మొత్తం నెయ్యి స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం నెయ్యి అంతా రాసేసుకుని మన మిక్స్చర్ అందులో వేసేసుకోవాలి. మిక్స్చర్లో వేసుకుని కొంచెం ఇలా స్పూన్తో అది కొంచెం ఇలా సెట్ చేసుకుని ఇక్కడ మనం మూత పెట్టుకోవాలండి. సో మంచిగా ఇలా మూతతో కవర్ చేసుకుని ఒక వామ్ ప్లేస్లో పెట్టుకోవాలి. ఒక డార్క్ అండ్ వామ్ ప్లేస్లో పెట్టేసుకోవాలి. నేనైతే ఓవర్ నైట్ వదిలేసాను. మీరు కావాలనుకుంటే ఒక 8 hours అలా వదిలేయచ్చు. సో నేను ఇలా ఓవర్ నైట్ వదిలేసాక మార్నింగ్ తీసుకున్నాను అనమాట. మార్నింగ్ చూసేసరికి మనకి సెట్ అయిపోద్ది. మీరు అదే పగలు చేసుకున్నట్టయితే కనుక ఒక 10 to 11 hours వదిలేయచ్చు. ఇంతే అండి. సో నాకైతే కావాల్సిన టెక్స్చర్ అయితే నాకు వచ్చింది. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. మీరందరూ ఒక్కసారన్నా డెఫినెట్గా ట్రై చేయండి. టైం టేకింగ్ బట్ స్టిల్ ఇట్స్ రియలీ వర్త్ ఇట్. సో
మీరందరూ కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియజేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.